తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఖమ్మం నుంచి అందిస్తారు. అయ్యప్ప, తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు అయితే ముగిసింది. ఖమ్మంలో పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది? ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్న సమాచారం ప్రకారం అయితే 70% వరకు ఖమ్మంలో ముగిసిందని చెప్పొచ్చు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 70% పోలింగ్ ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 7 మండలాల్లో అయితే పోలింగ్ జరిగింది. అయితే ఇటువైపు ఖమ్మం జిల్లాలో చూసినట్లయితే 7 మండలాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం మీద ఇప్పుడు కల్లా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. మరి కొంతమంది పోలింగ్ బూత్ లోనే ఉన్నారు, వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొంతమంది అయితే గేటు బయట ఉండడంతో వాళ్ళు లోపలికి రాని పరిస్థితి అయితే ఉంది. 2 గంటల వరకు అయితే పోలింగ్ జరిగే అవకాశం కనబడుతుంది. జిల్లాలో కామేపల్లి, ముదిగొండ, ఖమ్మం రూరల్, తిమ్లాపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాలు అయితే పోలింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. మొత్తం మీద 2,50,000 మంది అయితే ఇటు ఖమ్మం జిల్లాలో తమ ఓటును అయితే వినియోగించుకున్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం చూసుకోవచ్చు 2,50,000 మంది ఓటును వినియోగించుకున్నారు. ఇటు ప్రశాంత వాతావరణంలో అయితే పోలింగ్ అయితే జరిగింది. ఇటు చెదురుమదురు సంఘటనల మీద అయితే పోలింగ్ అయితే నిర్వహించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లతోటి భారీ పోలీసు బందోబస్తు అయితే పోలింగ్ అయితే నిర్వహించారు. ఇటు ఖమ్మం జిల్లాలో జిల్లా కలెక్టర్ రణదీప్ స్వయంగా అయితే అక్కడ పోలింగ్ అయితే పరిశీలన చేసేటువంటి పరిస్థితి. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంబంధించి బ్రిటిష్ పార్టీలు అయితే పరిశీలించాడు. ఇటు మరోవైపు చెదురు మొదలు సంఘటనలు మినహా అయితే పోలింగ్ అయితే ప్రధానంగా జరిగింది. ఇది ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద అయితే కొంత ఉధృత వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, సిపిఎం వర్గాల మధ్య అయితే కొంత ఓట్ల గురించి అయితే ఆందోళన చేపట్టిన పరిస్థితి. చంద్రగొండ మండలంలో 4వ వార్డుల అభ్యర్థులు గుర్తులు తారుమారు అయ్యాయని చెప్పి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ మొదటి విడతలో విజయకేతనం ఎగరవేశారు. ఇటు 2వ విడతలో చూసుకోవచ్చు కొంతమేర కాంగ్రెస్ పై విజయం చెప్పాలి. ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలైతే విస్మరించారని తెలుస్తుంది. ఇటు ముదికొండ మండల కేంద్రానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నేలకొండపల్లిలో ఒక స్వతంత్ర అభ్యర్థి అనేటువంటి నాగరాజు అయితే మృతి చెందారు. ఈయన గతంలో నామినేషన్ వేసిన తర్వాత చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ తో ఈ రోజు మృతి చెందిన పరిస్థితి. దీంతో అక్కడ గ్రామంలో అయితే విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి. మరోవైపు ఎన్నికల్లో భాగంగా ముదికొండ మండలంలో కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఎదురు ముందు సంఘటనలు మినహా అయితే పూర్తిగా పోలింగ్ అయితే ప్రశాంతంగా వాతావరణం కొనసాగుతుందని చెప్పచ్చు. విజయ్ మరో గంట తర్వాత పోలింగ్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. కౌంటింగ్ నిర్వహించి అభ్యర్థులు గెలుపునైతే ప్రకటించే పరిస్థితి అవకాశం మనకు కనబడుతుంది. ఇటు సరిహద్దు ప్రాంతమైనటువంటి అఫ్రాపేట నియోజకవర్గంలో బార్డర్లకు సంబంధించినటువంటి వాహనాలు అయితే చెకింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా గుర్తులు మారాయంటే చంద్రగొండ మండలం అయితే కొంత ఉధృత వాతావరణాలు కూడా 4వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులు గుర్తులు మార్చారని చెప్పి ఇటు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నాయకులు ఆందోళన దిగారు. దానికి వాటికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అయితే ఆ గొడవను సర్దుమని చేసినట్టయితే మనకు తెలుస్తుంది. విజయ్, అయ్యప్ప ప్రధానంగా చూస్తుంటే అనాసాగ సర్పంచ్ అభ్యర్థి మృతి చెందాడు కదా, మరి అక్కడ ఫలితాలు ఆపే అవకాశం కనిపిస్తుందా? ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ చూస్తే అక్కడ అభ్యర్థి సంబంధించిన పోలింగ్ అయితే జరుగుతుంది. ఎవరైతే మృతి చెందిన అభ్యర్థి దామల నాగరాజు ఉన్నారో అతను ఎందుకంటే వాస్తవంగా అతను నామినేషన్ వేసిన తర్వాత అనారోగ్యం గురి కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ రోజు అకస్మాత్తుగా మరణించడంతో కానీ పోలింగ్ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఫలితాలు మరి కొద్దిసేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన నామినేషన్ వేశారు, చికిత్స పొందుతున్నారు కాబట్టి అతను బరిలో నిలిచాడనే చెప్పాలి. దీనికి సంబంధించినట్టు కొంత అయితే ఆ గ్రామంలో విషాద ఛాయలు ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప.